ఏమని చెప్పను అమ్మలగన్న మా అమ్మ గురించి. ఆనందం వచ్చినా, ఆవేశం వచ్చినా, నవ్వొచ్చినా, ఏడుపొచ్చినా మా అమ్మ గుర్తిస్తుందో లేదో తెలియదు కానీ మా అమ్మ ముత్యాలమ్మ తల్లి బిడ్డల్ని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉంటుంది. అర్ధ శతాబ్దం పైగా గాజులరేగ గ్రామ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లుతున్నారంటే నిలువెత్తు సాక్ష్యం మా ముత్యాలమ్మ. మౌనం దాటని భావాలకి, ఊపిరి అందని పదాలకి నిలువెత్తు రూపం నువ్వేనమ్మా. పచ్చటి మేనిఛాయ, విశాలమైన నుదురు, చల్లని చూపులు, సూర్యోదయాన్ని తలపించేలా నుదుటిన సింధూరం, నొసలకి అందమైన రవ్వల ముక్కెర, చేతులకు ఎర్రని గాజులు, అరచేతుల్లో ఆయుధాలు, మరో చెయ్యి అందిస్తున్న అభయహస్తం. మా ముత్యాలమ్మ తల్లి రూపం అపురూపం, ప్రశాంత వదనానికి నిదర్శనం. మంగళ గురువారాల్లో బారులు తీరిన జనం, ఏడాదికోమారు చదురుగుడి సందర్శనం, 7 అక్కలతో అంబరానంటిన అమ్మవారి పండగ సంబరం, తోడుగా తమ్ముడు పోతురాజు అందరికీ ఆదర్శం. భామా కలాపం, పులివేషాల వేషధారలు అనేకం. దినదినాభివృద్ధి చెందుతున్న గాజులరేగ గ్రామం, అమ్మ చిరునవ్వే అందుకు సాక్ష్యం. చిన్నతనంలో గుడి ముందు ఆటపాటలతో ఆనంద తాండవం, యుక్త వయస్సు రాగానే అమ్మకే అగ్రతాంబూలం. పెళ్లి కొడుకులందరూ అమ్మ వాకిట్లో మొదటి అడుగు పెట్టాలన్నది మా ఊరి నియమం. అయ్యప్ప దీక్షల్లో స్వాములందరూ కోరుకున్నారు అమ్మ సహకారం. ముత్యాలమ్మ ఆశీస్సుల కోసమే ఈ తాపత్రయం. ముత్యాలమ్మ మీద వేసిన ప్రమాణం, అందుకు గుడి చుట్టూ చేసిన ప్రదక్షిణం, మొక్కుబడులు తీర్చడంలో పొందిన ఆనందం, అమ్మ తోడుంటే అపాయం రాదన్న నమ్మకం. ఇక కనుమరుగైపోతుంది ముత్యాలమ్మ శాంతి స్వరూపం. నమ్మడానికే మనసు అంగీకరింపని ఈ చేదు నిజం. ఇది అబద్ధం అవ్వాలని మనసు పరితపిస్తోంది పరిపరి విధం. మేము ఎరిగిన ముత్యాలమ్మ విగ్రహం, భయభ్రాంతులకు గురిచేసే సాధువు తోట, పక్కనే ఉన్న రైలు గేటు ఇకపై మా జ్ఞాపకాల్లో మాత్రమే పదిలం. నీ కొత్తగా విగ్రహ రూపం, త్వరలో రూపుదిద్దుకుంటున్న ఆలయ శిఖరం, గాజులరేగ గ్రామం పలుకుతుంది స్వాగతం. నీ ఆశీస్సులు, ఆశీర్వాదాలు మా గ్రామానికి శుభసూచకం. జై ముత్యాలమ్మ తల్లి.